అన్న ఎన్టీఆర్ గారి ప్రియ పుత్రులు శ్రీ రామకృష్ణ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. నందమూరి రామకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ సభకు అందరికీ శుభోదయం, శుభదినం. మీరందరితో ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అలాగే మీ ప్రేమ, అభిమానం, వాత్సల్యం పంచుకోవటం, నేను ఆస్వాదించడం, మేమందరం ఆస్వాదించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే భారతీయులందరికీ ఇవాళ ముఖ్యమైన రోజు, రిపబ్లిక్ డే. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇంగ్లీష్లో ఉంది బెటర్ లేట్ దెన్ ఎవర్ అన్నట్టు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే మరో పండగ ఇక్కడ వచ్చిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుని చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు మన నటసింహన్ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ బిరుదు రావడం, మీ అందరితో పాలు పంచుకోవడం చాలా గర్వకారణం. అలాగే వేదిక మీద ఉన్న ఈ సమావేశానికి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్నా మరి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. మరి మనలో ఉంటారు, మన హృదయాలు దేవుడు ఎక్కువలో ఉన్నాడు. ఎవరి పేరు చెప్తే కళామ్మ తల్లి గర్వపడుతూ, తెలుగు జాతి గర్వపడుతూ, ఎవరి పేరు చెప్తే ఉలు పులకరిస్తుందో, ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కుపొడుస్తాయో, ఎవరి పేరు చెప్తే అందరి హృదయాలు దేవుడై కొలువై ఉన్నాడు. అతడే మనన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 75వ వజ్రోత్సవ సభకు ఇచ్చేసిన అతిరథ మహారథులు, వేదిక మీద ఉన్న బివిఆర్ చౌదరి గారికి, ప్రొఫెసర్ బివిఆర్ చౌదరి గారికి, అలాగే శేషగిరిరావు గారికి, అలాగే మా కుటుంబ శ్రేయభిలాషి, ఆప్తులు, సోదర సమాలు, నటులు, మాగడ్డి ముద్మోహన్ గారికి, అలాగే అందరివాడు మా శ్రేయభిలాషి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారికి, టీడీపీ ఎమ్మెల్సీ సభ్యులు వారికి, అలాగే వేదిక ముందు ఉన్న మా కుటుంబ శ్రేయభిలాషులకు, నందమూరి వంశ అభిమానులకు, సింగపూర్ టీడీపీ ఎన్ఆర్ఐ వీరసేన కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా నాన్నగారిని ఎన్టీఆర్ గారిని పెంచి చదువు చెప్పించి ముందు భవిష్యత్తు చూపించిన మా నాయనమ్మ వెంకటరామ గారు అయితే 1949లో మన దేశ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం చేసి ఆయనకి మంచి భవిష్యత్తు చూపించిన మన దేశ నిర్మాత ఆ మహాతల్లి కృష్ణమేనమ్మ గారికి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఆవిడ వయసు 102 సంవత్సరాలు. మొన్న ఆతో చాలా పాలు పంచుకున్నాం, చాలా షేర్ చేసుకున్నాం. మన విజయవాడ సభలో ఇచ్చేసారు వారు కృష్ణమేనమ్మ గారు. మెంటల్గా చాలా యాక్టివ్గా ఉన్నారు, కొద్దిగా హెల్త్ కొద్దిగా ప్రాబ్లం, ఎందుకు వయసు పెద్ద కదా, 102 సంవత్సరాలు మాటల. అలాగే ఇంకా మన ఎన్టీఆర్ గారి గురించి ఏమని చెప్పాలి, వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తనకి తీరదు. మరణం లేని జనం వారిది. ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల దైవస్వరూపుడు మన ఎన్టీఆర్.
వారు చలనచిత్ర సీమ ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన. ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం, మరెన్నో ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50 పాత్రలు నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. అలాగే ఈనాటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగాను, ఒక ఎన్సైక్లోపీడియాగాను చిరసాగి ఉంటారు మన నాన్న ఎన్టీఆర్. అలాగే వాళ్ళ కథానాయకుడిగా ఉన్నప్పుడు అగ్రస్థానం ఉండగా ఆయన రికార్డులు ఆయన బదులు కొట్టుకుంటూ వెళ్ళాడు. ఆయన బొబ్బులి, సర్దార్ పాపరాయుడు, వేటగాడు, అడిగిరాము, డ్రైవర్, మరెన్నెన్నో చిత్రాలు ఆయన రికార్డు ఆయన బదులుకుంటూ వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని, అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునర్జింపజేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీని, రాజకీయ పార్టీ స్థాపించి చేతి చేయకూడదు తెలుగోడ ఘనమైన